నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో చెర్లపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డిటిసిపి లేఅవుట్ పరిధిలో శ్రీనిలయం టౌన్షిప్ వెంచర్ను ఆదివారం ప్రముఖ రియల్ ఎస్టేట్ అధినేత బాలాజీ నాయక్, ప్రముఖ గాయకులు గద్దర్ నర్సిరెడ్డి పాల్గొని వెంచర్ను బ్రోచర్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న నల్గొండ పట్టణం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తాము చేపట్టే వెంచర్ల కార్యక్రమానికి పట్టణ ప్రజలు విజయవంతం చేయడం జరుగుతుందని తెలిపారు. భూమిపై పెట్టుబడి పెట్టిన వారందరూ రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడతారని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల వసతులతో వెంచర్ను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అనంతరెడ్డి, అంజిరెడ్డి, బాజీ, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని మనం అనుకున్నప్పుడు మనకి ముందు చూపు ఉండాలి, ఫోర్ సైట్ ఉండాలి. సైట్ కొనాలంటే ఫోర్ సైట్ ఉండాలి, ముందు చూపు. అలా ఎక్కడైతే తక్కువలో వస్తుందో అక్కడ కొనాలి. ఇప్పుడు హైవేకి ఎంత నేను ఒక మిత్రుడిగా సంతోషపడుతూ వారికి ఈ వెంచర్లో నా వంతు సపోర్టుగా ఒక 11 క్లోజింగ్స్ మొన్న వీక్ ఇచ్చాను. లాస్ట్ వీక్ ఒక 11 క్లోజింగ్స్ ఇచ్చాను. ఇంకొక ఈ నల్గొండ నాగేపల్లి మధ్యలో 7-8 వెంచర్లు మరి 2 ఇయర్స్లోనే పడ్డాయి. అన్ని వెంచర్లు స్టార్టింగ్ చేసిన నుంచి 6 నెలల్లో కంప్లీట్ అవుతున్నాయి. దాంట్లో మేము చేసిన వెంచర్ మనోరమ టౌన్షిప్, దాని తర్వాత ఆకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, డిఫెన్స్ అకాడమీ మేమే చేశాం. ఇన్స్టిట్యూషన్ కూడా మేమే నడుపుకున్నాం. ఇక్కడున్న పార్టీలు అందరం కలిసి. ఈ నల్గొండ నాగేపల్లి డెవలప్లో శివసాయి కాలనీ మేము చేసిందే. దాని తర్వాత వచ్చేసి ఈ వెంచరు ఈరోజు కానీ రేపు కానీ ఈ డిటిసిపి లేకపోతే ఎల్పీ నెంబర్ వస్తుంది. మండే కానీ ఈరోజు రావచ్చు, లేకపోతే మండే రావచ్చు. నెక్స్ట్ కొన్న వాళ్ళకి ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు. తర్వాత మేము కొన్నప్పుడు రేటుకి ఈరోజు రేటుకి రెట్టింపు అయింది. మేము కొన్నప్పుడు రేటుకి ఈరోజు రేటుకి రెట్టింపు అయింది. రేటు కూడా రీజనబుల్ రేటే పెట్టారు. అన్ని డెవలప్మెంట్ మీకు చెప్పారు. మీకు అనుభవం ఉంది, వచ్చిన వాళ్ళందరికీ అనుభవం ఉంది దీని మీద. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ దేని మీద చేస్తే మనకు రిటర్న్ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. మనమే కాదు, మన ఇండియాలో ఉన్న స్టేట్లందరూ ఒక 10 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువ వ్యాపారానికి మొగ్గు చూపుతున్నాయి. గవర్నమెంట్ కూడా దీన్నే డెవలప్ చేస్తేనే మన గవర్నమెంట్ నడిచే విధానంలో ఇదొక పాయింట్. గవర్నమెంట్ ఆదాయంలో ముఖ్యమైనది ఇదొకటి. కాబట్టి మీకు తగినట్టుగా ఏమేమి డెవలప్ కావాలో అన్ని డెవలప్ సమకూరుస్తున్నాము. ఎల్పీ నెంబర్ కూడా ఒక వారంలో వస్తుంది. 25 ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, వారంలో ఒకటి రావచ్చు. 25 నుంచి బహుశా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయొచ్చు. దయచేసి ధైర్యంగా కొనండి. చాలా రీజనబుల్ రేట్ పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్లీ 2 సీఎంలు, ఆంధ్ర సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు కలిసి అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కలిసిన తర్వాత హైదరాబాద్ టు అమరావతికి విజయవాడ రోడ్డు నార్కెట్పల్లి నుంచి మన మిర్యాలగూడ, నేరేడ్చర్ల, హుజూర్ నగర్, అమరావతికి కనెక్టింగ్ రోడ్డు, కొత్త రోడ్డు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు వస్తుంది. అది ఆ రోడ్డు రావచ్చు, లేకుంటే డైరెక్ట్ నార్కెట్పల్లి నుంచి తిప్పర్తికి, అంటే బహుశా ఈ రోడ్లోనే వస్తుంది. అది వస్తే మనకి ఇంకా 10 ఇయర్స్ బిజినెస్ మన అందరికీ ఇక్కడే ఉంటుంది. ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే బిజినెస్ చేసుకోవచ్చు ఇంకో 10 ఇయర్స్. కాబట్టి మీరందరూ ధైర్యం కొనండి. ఎటువంటి లీగల్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నల్గొండ అంటేనే మనకు తెలుసు, నల్గొండ నుంచి నార్కట్పల్లి మధ్య డెవలప్మెంట్ అనేది నల్గొండలో హైదరాబాద్ రోడ్ అంటేనే హైదరాబాద్ రోడ్నే డెవలప్మెంట్ అవుతుందన్న సంగతి కూడా అందరికి తెలుసు. మీరు పక్కనే వెంచర్ కానీ, యూనివర్సిటీ కానీ, బెటాలియన్ కానీ ఏది కొన్నా నల్గొండలో కొంటే హైదరాబాద్ రోడ్లో కొంటేనే పెరుగుతున్న ఉద్దేశం మనందరికీ, మీ అందరికీ, నాకన్నా ఎక్కువ. ఎందుకంటే మార్కెటింగ్ రంగంలో మీరు ముందు వరుసలో ఉన్నారు. చాలా సంవత్సరాలుగా ఈ రంగంలో బాగా మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. కాబట్టి కస్టమర్లుగా మార్కెటింగ్ రంగంలో ఉన్న మీ అందరికీ కూడా తెలుసు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ప్లాట్ కొంటే తప్పకుండా పెరుగుద్దని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, మరీ రహమతుల్లా గారికి చెప్పేది ఏంటంటే, వీళ్ళకు ఇన్స్పైరింగ్ మొన్న కూడా ఆఫీస్లో చెప్పాను, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం మీ మాదిరి ఉంటుంది అనే మాదిరి మీరు ముందుకు సాగాలి. రాత్రి మొదలు నిద్రాహారాలు లెక్క చేయక ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర కాంటాక్ట్ చేసుకొని
మీ మార్కెటింగ్ రంగంలో మీరు ముందు వరుసలో ఉండి మీరు ఈ సక్సెస్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, ఎందుకంటే ఇట్లాంటి మబ్బులు వీళ్ళకి అడ్డొచ్చుంటాయి, అందుకే ఇక్కడ దాకా వచ్చారు వీళ్ళు. ఎక్కడో పని చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఓన్గా పెట్టుకొని చేసుకుంటున్నట్టే ఎక్కడో దెబ్బ తగులుతుంది. ఎవరికైనా దెబ్బ తగిలితేనే తెలుస్తుంది. అంతంత రెట్టింపు ఉత్సాహంతో ఎదుగుతారని నాకు నమ్మకం. అట్లాంటి దెబ్బలు నాకు కూడా తగిలినాయి, కొంతమంది మీ అందరికి తెలుసు. నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులో పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మానీయుడు కాదో, పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా, జానేదో అరే జానేదో జరిగిందేమైనా, జానేదో అరే జానేదో జనమేమనుకుంటున్నా, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో, చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా, ఇంత రెట్టింపు ఉత్సాహంతో. దీంట్లో 50% హార్స్ ఇప్పటికే సేల్స్ అయినాయి. డిటిసిటీ నెంబర్ కూడా ఈరోజు కానీ రేపు ఉదయం కానీ రావచ్చు. దానికి మీరందరూ పడండి. విధంగా ఇదే వెంచర్లో మీరు డెవలప్మెంట్ వెంచర్లో డిటిసిపిలో ప్లాట్ కొంటే దానికి అనుగుణంగా రూపాయి వచ్చే భూమి మీద 10 రూపాయలు ఎప్పుడు పెట్టినా ప్లాట్ మీద భూమి పెరగదు. జనం పెరుక్కుంటూ ప్రజలు పెరుక్కుంటూ పోతారు, భూమి అంటూ పెరగదు. ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ పోవాలనే కోరిక అందరి ముందు ఉంటుంది. కాబట్టి మీరు వారి దగ్గర పోయి నచ్చజెప్పి ఈ రేట్లలో ఇది డిటిసికి అప్రూవల్లో రోడ్డుకు అతి దగ్గరలో ఉంది కాబట్టి ప్లాటు తీసుకొని మీరు కూడా ధనవంతులు కావాలని కోరుకోవాలని చెప్పుకుంటూ దీన్ని వెంచర్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ముగించు. అందరికీ స్వాగతం సార్. వీరికి వచ్చేసినటువంటి మార్కెటింగ్ మిత్రులు, కస్టమర్స్కి, శ్రేయభిలాషులందరికీ కూడా మా ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫు నుంచి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సార్. ఇంకా కొంతమంది రావాల్సి ఉండాలనుకుంటా, దయచేసి తొందరగా ఫోన్ చేసి రమ్మని చెప్పండి, టైం లేదు, ఇప్పటికీ టైం చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ నల్గొండ నుంచి మా టాప్ లీడర్ అజయ్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుచున్నాను సార్. వెల్కమ్ సార్ అజయ్ యాదవ్ గారు.